హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం నిలవే అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, అనాథ అయిన అర్జున్ ఫ్రెండ్ అయిన వైవ హర్ష ఇంట్లో ఉంటూ ఒక యాడ్ ఏజెన్సీలో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తూ ఉంటాడు. తోడుగా ఒక అమ్మాయి ఉంటే బాగుండు అనుకుంటాడు. కానీ అతని జీవితంలోకి ఏ అమ్మాయి కూడా రాదు. తనని గతంలో ఇష్టపడ్డ అమ్మాయి ఐరా కూడా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవ్వడంతో సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. ఆ సమయంలోనే తన బాల్కనీకి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో సింగర్ అయిన అతిథిని చూసి ఆగిపోతాడు. ఆమె వెంటే తిరుగుతూ దగ్గరవుతాడు. అర్జున్ కెరీర్కి కూడా సపోర్ట్ చేస్తుంది అతిథి. దీంతో ఆమెతో ప్రేమలో పడిపోతాడు. అతిథి కూడా అర్జున్తో ఫిజికల్గా దగ్గరవుతుంది. కానీ ప్రేమను మాత్రం అంగీకరించదు. దానికి గల కారణం ఏమిటి? అతిథి ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? పెళ్లి పిల్లలతో ఒక మంచి ఫ్యామిలీ ఏర్పాటు చేసుకోవాలనుకున్న అర్జున్ కళ నెరవేరిందా? ఈ కథలోకి శాంతను అనే క్యారెక్టర్ ఎందుకు వచ్చింది? చివరకు అర్జున్ అతిథి ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఫస్ట్ హాఫ్ అంతా హీరో హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సీన్స్ తో సాగుతుంది. అర్జున్ రెడ్డి సినిమాలో లాగా బోల్డ్ సీన్స్ ఉన్నాయి. హీరో సూసైడ్ అటెంప్ట్ సీన్స్, హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ బాగున్నాయి. ఈ సినిమాలో మొత్తం 11 సాంగ్స్ ఉన్నాయి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. క్లైమాక్స్ కూడా ఒకేలాగా సాగుతుంది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి హీరో హీరోయిన్స్ యాక్టింగ్, హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. మైనస్ పాయింట్స్ వచ్చేసి రొటీన్ స్టోరీ, ఎడిటింగ్ అండ్ లాగడ్ సీన్స్. ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.